నమస్కారం. భర్తృహరి సుభాషితాలు. 90 కోట్ల అప్పు. అప్పటికే 60 సంవత్సరాలు దాటిన వయస్సు. బ్యాంకు వారు తనఖా పెట్టిన ఆస్తుల్ని వేలం వేసే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఒక్కసారిగా తనను తాను నిభాయించుకొని మళ్ళా కొత్తగా మొదలుపెట్టి జీవితాన్ని మళ్ళా ఉన్నత స్థితికి ఎదిగాడు ఒక ఆయన. చాలామందిని తన ప్రశ్నల చేత కోటీశ్వరులను చేసినటువంటి షో కౌన్ బనేగా కరోడ్పతిని నిర్వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారి స్టోరీ ఇది. ఆయన స్టోరీకి తగ్గ ఒక పద్యం మనకు భర్తృహరి సుభాషితాల్లో కనపడుతుంది. బంతి కింద పడితే మళ్ళా లేచినట్లుగా సజ్జనుడు హీనస్థితి పొందినప్పటికీ కూడా ఉన్నత స్థితిని మళ్ళా పొందుతాడు. కింద పడ్డా లేస్తాడు. అదే దుర్జనుడు మట్టి ముద్ద కిందపడి అట్లానే చితికి స్ప్రెడ్ అయినట్టుగా కిందపడి ఆ విధంగానే కిందనే ఉంటాడు దుర్జనుడు. దీనికి ఒక చక్కటి పద్యం ఏనుగు లక్ష్మణ కవి సంస్కృతం నుంచి భర్తృహరి సుభాషితం సంస్కృతం నుంచి అనువాదం చేసినటువంటిది. కందుకము ఓలె సుజనుడు క్రిందంబడి మొగుట మీది కిన్నగయుజుమి మందుడు మృత్పిండము వలె క్రిందంబడి అడగియుండి కృపణత్వమునన్. కందుకము ఓలె సుజనుడు, బంతిలాగా సుజనుడు క్రిందంబడి మొగుట మీది కిన్నగయుజుమి, కింద పడ్డప్పటికీ కూడా పైకి మళ్ళా లేస్తాడు. మందబుద్ధి గలవాడు మృత్పిండము వలె, మట్టి ముద్ద వలె క్రిందంబడి అడగియుండు కృపణత్వమునన్. ఇది ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.